హాయ్ ప్రియా, కంగ్రాచులేషన్స్. సో యాహ్! థాంక్ యా, యూ సార్. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఐటీ టెక్నికల్ నుంచే అప్గ్రేడ్ అయ్యారా? డైనమిక్స్ షిఫ్ట్ అయ్యారు. నాన్ ఐటీ నుంచి ఐటీకి సార్. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నారు ప్రెసెంట్? నాకు 3+ ఎక్స్‌పీరియన్స్. ఓకే, 3+ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నారు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు అంటే డైలీ ఎంత టైం మీరు స్పెండ్ చేశారు ప్రాక్టీస్కి? డైలీ నాకు కెరియర్ గ్యాప్ ఉంది కదా సార్. నేను డైలీ ఒక 4, 5 అవర్స్ టైమ్ స్పెండ్ చేసేదాన్ని దీని మీద ఎక్కువ టైము. 5 అవర్స్ టైం స్పెండ్ చేశారు. క్లాస్ ఎన్ని అవర్స్ జరిగేది? క్లాస్ 1 అవర్, 2 అవర్స్ జరుగుతుంది సార్. సార్ ఇన్ కేస్ ఎక్కువ చెప్పాలి అనుకుంటే ఒక 2 అవర్స్ పడుతుంది. మాక్సిమం అయితే 1 అవర్, 1 అవర్ అండ్ హాఫ్ క్లాస్ జరుగుతుంది మాకు. ఓకే. సో మీరు డైలీ ఒక 5 అవర్స్ ప్రాక్టీస్కి పెట్టారు. అవును సార్. ఓకే, కాల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఆ, కాల్స్ బానే వస్తున్నాయి సార్ నాకైతే. సార్ అంటే ఆహ్, ఎలా రెజ్యూమ్ పెట్టాలి, ఎలా మీరు జాబ్ సెర్చ్ చేయాలి, ఇవన్నీ మాకు గైడ్ చేశారు. ఓకే. దాన్ని యూజ్ చేసుకొని నేను అప్‌లోడ్ చేశాను నౌకరీలో. ఓకే. నాకైతే కాల్స్ ఎక్కువగానే వచ్చాయండి. ఓకే. సో ఇప్పుడు కోడింగ్ అనేది అంటే ఈజీగానే ఉంటుందా? కోడింగ్ ఏమైనా ఉందా డైనమిక్ 365? ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తక్కువ కోడింగ్ నేర్చుకొని కొంచెం మంచి ప్యాకేజ్ తోటి స్టార్ట్ చేయాలి కెరీర్ అనుకుంటాం. కోడింగ్ అయితే ఉంది సార్. ఒక 20%, 30% అయితే కోడింగ్ ఉంది. అది కూడా సార్ మాకు ఈజీ వేలోనే చెప్పారు. ఎలా చేయాలని. ఇట్లా అస్సలు కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సార్ చెప్పిన వేలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఈజీగా గెయిన్ చేయొచ్చు సార్. ఓకే, మేనేజబుల్ అయితే. మేనేజ్ అవుతుంది సార్. ఈజీగా మేనేజ్ అవుతుంది. ఓకే. బట్ ఒక సార్ చెప్పినవి ప్రాక్టీస్ చేయాలి.